హలో అండి అందరికీ. మనందరూ తెలుసు, రీసెంట్గా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద పోరాటం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా ఓట్లని దొంగలిస్తుంది, ఫ్రాడ్ చేస్తుంది, బీజేపీకి అనుకూలంగా నడుచుకుంటుంది అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ, మా దగ్గర 100% ఆధారాలు ఉన్నాయి, అవి కూడా అణుబాంబు లాంటి ఆధారాలు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మీడియా ముందే చాలా ధైర్యంగా చెప్తున్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన అంత ధైర్యంగా చెప్తున్నారు కాబట్టి ఆయన దగ్గర ఏదో ఒక ఆధారం ఉంది అని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ బయటపెట్టే ఆధారం ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరిలో ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఏపీలో కూడా ఎన్నికల ఫలితాల్లో తీవ్ర స్థాయిలో తేడాలు వచ్చినాయి. మనం గమనించుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏదైతే చాలా సర్వేలు కూడా రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది, ఎవరు గెలిచినా కానీ చిన్న ఎడ్జ్తో గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే కూడా ఆ విషయాన్ని చెప్పినాయి అనమాట. కానీ ఎన్నికల ఫలితాలకు వచ్చేసరికి తీవ్రస్థాయి వ్యత్యాసాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాలంటీర్ సిస్టాన్ని తీసుకొచ్చి అంత మంచి చేసినా కానీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం అనేది అందరిలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏపీలో కూడా తీవ్రస్థాయి ఫలితాలు వ్యత్యాసం ఉంది, అనుకున్న దానికి వచ్చిన ఫలితాలకి తీవ్రస్థాయి వ్యత్యాసం ఉంది. రాహుల్ గాంధీ కూడా దాదాపు 100% ఆధారాలతో ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తుండే కాబట్టి అటు వైసీపీ పార్టీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏదైతే హిందూపురంలో ఒక పోలింగ్ బూత్లో కేవలం ఒకే ఓటు రావడం, కాంగ్రెస్ పార్టీకి 450 ఓట్లు రావడం, ఇలాంటి ఆధారాలు, అలాగే ఈవీఎంల్లో బ్యాటరీ ఛార్జింగ్ దాదాపు 90% పూర్తిగా వాడినా కానీ ఇంకా 90% ఉండటం, చాలా వ్యత్యాసం. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదో చేసిందన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి కాబట్టి, అలాగే ఎలక్షన్ అయిన రోజు సాయంత్రం 5 గంటలకు, అలాగే తర్వాత రోజు ప్రకటించిన ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్కి దాదాపు 12% వ్యత్యాసం ఉంది కాబట్టి ఏపీలో కూడా ఏదో జరిగిందన్న అనుమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పరంగా మద్దతు ఇవ్వకపోయినా కానీ ఈ ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేస్తుండే కాబట్టి రాహుల్ గాంధీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా సైలెంట్గా ఉండుకోకుండా ఎలక్షన్ కమిషన్ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ప్రజల్లో మీకు ఎంత మంచితనం ఉన్నా కానీ, ప్రజలు మీకు ఓట్లు వేసినా కానీ ఆ ఓట్లు మీకు కన్వర్ట్ కాకపోతే ఆటోమేటిక్గా వైసీపీ పార్టీ మళ్ళీ ఓడిపోవడానికి 2029 ఎన్నికల్లో కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ మీద ఇంత గట్టిగా పోరాటం చేస్తుండే కాబట్టి ఆయనతో పాటు వైసీపీకి కూడా తీవ్రస్థాయి నష్టం జరిగింది కాబట్టి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తే ఊరుకోకుండా అయితే రాహుల్ గాంధీ గారితో కలిసి ఎలక్షన్ కమిషన్లో పోరాడాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.